హలో! వెల్కమ్ టు ఎన్‌ఎన్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ 'చెన్నై లవ్ స్టోరీ'. 'బేబీ' లాంటి ఒక స్టూపెండస్ సక్సెస్ తర్వాత 'సాయి రాజేష్' అండ్ 'ఎస్‌కేఎన్' కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ఇది. సో 'సాయి రాజేష్' 'బేబీ' తర్వాత రాసిన స్టోరీ కూడా ఇదే అండ్ 'ఎస్‌కేఎన్' 'బేబీ' తర్వాత ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ కూడా ఇదే. 'కిరణ బోవరం' అండ్ 'శ్రీ గౌరిప్రియ' సారీ 'శ్రీ గౌరిప్రియ' అండ్ 'కిరణ బోవరం' యాక్ట్ చేసిన ఈ సినిమాకి 'రవి నంబూరి' డైరెక్టర్. సో, ఈ సినిమా ఒక, ఒక బ్రీజీ లవ్ స్టోరీ కింద స్టార్ట్ అవుద్ది ఖచ్చితంగా. ఎందుకంటే, ఆ చెన్నై సెటప్ గాని, లేదంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కిరణ బోరం క్యారెక్టరైజేషన్ గాని, ఒక రెగ్యులర్ ఐటీ ఎంప్లాయీ అండ్ ఇండిపెండెంట్ వుమెన్ లాగా గౌరిప్రియ ఆహ్, ఇంట్రడక్షన్ గాని, ఇవన్నీ గూడా అరే! ఒక సెటప్ బావుంది. ఆ చెన్నై లొకేషన్స్ ఇవన్నీ గూడా కొంచెం బ్రీజీగా ఉంది. ఈవెన్ అపార్ట్‌మెంట్ లొకేషన్ ఇవన్నీ గూడా బావున్నాయి. అయితే విచ్ స్టార్టెడ్ యాస్ ఎ వెరీ బ్రీజీ అండ్ సింపుల్ ఫిల్మ్ ఒక హై ఆన్ ఎమోషన్ వైపు వెళ్తుంది. స్పెసిఫిక్‌గా పోస్ట్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ అనేది వన్ ఆఫ్ ద టర్నింగ్ పాయింట్ ఫర్ ద ఫిల్మ్. అది యాస్ ఎక్స్‌పెక్టెడ్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇలాంటి సినిమాలకి ఆ ట్విస్ట్స్ అనేవి బయటకొచ్చేయడం. సో, ఇది కావాలని చేస్తున్నారా? లేదంటే ఎవరైనా లీక్ చేస్తున్నారా? తెలీదు గానీ, ఇలాంటి సినిమాలకి ఓకే. ఇదంట ట్విస్ట్ అని తెలిసిపోయిన తర్వాత, ఆ ట్విస్ట్ ఎలా వస్తది అనే యాంటిసిపేషనే తప్ప ఆ ట్విస్ట్‌ని ఫీల్ అవ్వలేకపోతున్నాం. లేదంటే ఆ ట్విస్ట్‌ని ట్విస్ట్‌లాగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. సో, కొంచెం ఫిల్మ్ మేకర్స్ ఈ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గానే ఉండాలి. లేదంటే ఏదైతే దీన్ని ప్రమోషన్ కింద అనుకుంటే మాత్రం దట్స్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ ఔట్. సో, ఆ ట్విస్ట్ తర్వాత ఏవైతే సీక్వెన్సెస్ వస్తాయో, లేదంటే ఏదైతే ఒక పొసెసివ్‌నెస్ అనేది ఒక థీమాటిక్‌లో స్టోరీ వెళ్తూ ఉంటుందో, అది ఇక్కడ ప్రాబ్లమాటిక్ అనమాట. ఆ పొసెసివ్‌నెస్ అనేది ట్రూ లవ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది? లేదంటే ఆ పొసెసివ్‌నెస్ త్రూ ఒక త్యాగం అనేది ఎలాగా ట్రాన్స్‌ఫార్మ్ అయింది అనేది ఒక ఆ ఫీలింగ్‌కి లేదంటే ఆ ట్రాన్సిషన్‌కి ఒక ప్రాపర్ క్లారిటీ లేకుండా అయిపోయిందనమాట. అంటే ఇప్పుడు వి మస్ట్ ఫీల్ ఇట్ గదా! ఓకే. ఇక్కడ హీరో ఫెల్ట్ థిస్. ఆ తర్వాత హీరో ఎక్స్‌పీరియన్స్‌డ్ థిస్. లేదు దీని త్రూ ఇతను ఇలా అయ్యాడు అని జెప్పేసి. సో, ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రాపర్‌గా జరగలేదనమాట. అందువల్ల వి విల్ ఫీల్ లైక్ ఓకే. ఈ అంటే సీన్ బై సీన్‌గా ఉంది అక్కడ ట్రాన్సిషన్ అనేది. కాకపోతే ఆడియన్స్ పెయినో లేదంటే ఆ ట్రాన్సిషనో ఫీల్ అయ్యే స్కోప్ తగ్గిందనమాట ఇక సెకండ్ హాఫ్‌లో వచ్చేటప్పటికి. అందువల్ల సెకండ్ హాఫ్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే అనిపిస్తుంటది చాలా సీక్వెన్సెస్‌లో. అంటే దేర్ వాస్ ఫన్ దేర్ వాస్ ఒక సింపుల్ స్వీట్ లవ్ లాగా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేశారు. కానీ, ఆ ప్రొజెక్షన్ అంటే రైటింగ్‌లో ఉంది మళ్ళీ. ఆ థాట్ ప్రాసెస్ గాని ఇదంతా. ప్రొజెక్షన్‌లో మిస్ అయిందనమాట. సో, ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా రైటింగ్ చాయిసెస్ గురించే మాట్లాడుకోవాలి. అంటే మనం మామూలుగా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కష్టాలంటే మనం ఎలా చూస్తుంటాం, అతని దగ్గర చాలా సిన్సియర్ స్టోరీ ఉంటుంది. అతను చాలా సిన్సియర్‌గా ఉంటుంటాడు. బట్ అతనికి ఒక సినిమా ఆఫర్ అనేది రాదు. ఇక్కడ అలా కాదనమాట. 'చెన్నై లవ్ స్టోరీలో' అది సాయి రాజేష్ చాయిసా లేదంటే రవి నంబూరి చాయిసా అనేది పక్కన పెట్టేస్తే, ఆహ్, అతనికి అంటే ఆ 'కిరణ్ అబ్బవరం' ప్లే చేసిన 'స్టీవెన్ శంకర్' అనే క్యారెక్టర్‌కి సినిమా అంటే పిచ్చి మాత్రమే ఉంటుంది. అంతే తప్ప రైటింగ్ మీద పూర్తి స్థాయి అవగాహన ఉండదు. ఏదో ఒక 4, 5 హాలీవుడ్ సినిమాలో, కొరియన్ సినిమాలో కలిపేసి ఒక స్టోరీ కింద రాసేస్తే అదే సూపర్ సినిమా అనుకునే కైండ్ ఆఫ్ ఒక రెగ్యులర్ మైండ్ సెట్‌తో ఉండే ఒక కుర్రాడు. సో, ఆ రెగ్యులర్ మైండ్ సెట్‌తో ఉండే కుర్రాడికి ఒక ఇన్‌స్పిరేషన్ ఎక్కడ దొరికింది? అతన్ని ఇన్‌స్పైర్ చేసిందెవరు? లేదంటే అతనికి ఒక ట్రూ స్టోరీ ఒరిజినల్ ఆరిజిన్ ఎక్కడ దొరికిందనేది ఆ జర్నీ చూపించారు గదా! అది బావుండింది. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఆర్గానిక్‌గా వర్కౌట్ అయిందనమాట. ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అంతా గూడా. ఆ థాట్ ప్రాసెస్ అంతా గూడా. అలాగే ఈవెన్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గూడా ద వే షీ ఫీల్స్ ద బ్రేకప్ ఆర్ షీ గోస్ త్రూ ద బ్రేకప్ జర్నీ అనేది అంటే ఇట్స్ నాట్ లైక్ మనం ఎప్పుడు చూడందన్నట్లుగా కాదు. ఇంతకు ముందు గూడా కైండ్ ఆఫ్ కొన్ని ఫిల్మ్స్‌లో చూసాం. కాకపోతే ఇందులో ఏంటంటే అది ఆర్గానిక్‌గానే అక్కడ ప్లేస్ అయినట్టు అనిపించింది తప్ప ఏదో కావాలని జెప్పేసి దాన్ని అక్కడ ఇరికించినట్లుగా అది అనిపించలేదన్నమాట. సో, ఈ కైండ్ ఆఫ్ రైటింగ్ చాయిసెస్ వర్ గుడ్. అండ్ నాకు సినిమాలో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే క్లోజర్‌లో వచ్చే ఏదైతే చేపల తాలూకా ఒక అనాలజీ ఉండిందో, అంటే అప్పటిదాకా మనం చూసిన స్టోరీకి ఒక డిఫరెంట్ డైమెన్షన్ పరిచయం చేస్తారు. ఆ క్లైమాక్స్‌లో వచ్చే ఎండ్ క్రెడిట్స్‌లో చూడండి స్పెసిఫిక్‌గా. డోంట్ మిస్ ఇట్. ఎండ్ క్రెడిట్స్‌లో వచ్చే అనాలజీ అనేది బాగా పోర్ట్రే అయింది. ప్రాపర్ ఆ థీమాటిక్‌ని లేదంటే ఆ ప్రాపర్ మొత్తం అప్పటిదాకా ఏదైతే డైరెక్టర్, రైటర్ చెప్పాలనుకున్న దాన్ని మొత్తాన్ని అక్కడ ఆ విల్ అనేది డిస్‌ప్లే అయిందనమాట. సో, అది బాగుండింది. సో, ముందుగా చెప్పినట్లుగా ఆ సెకండ్ హాఫ్‌లో వచ్చే ఆ పొసెసివ్‌నెస్ ఈ కైండ్ ఆఫ్ ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ తప్పితే దిస్ ఈస్ ఎ డీసెంట్ ఫిల్మ్.
విత్ రైట్ ఎక్స్‌పెక్టేషన్స్ అనమాట. అండ్ పెర్ఫార్మన్సెస్ విషయంలో అంటే ముందు 'గౌరీప్రియ' టైటిల్ అనేది టైటిల్ కార్డ్ ఎందుకేశారు అనేది ఒక డిస్కషన్ అయింది కదా! సో, ఈ సినిమా చూస్తే అది క్లారిటీ వస్తదనమాట. లిటరల్లీ షీ ఈస్ ద హీరో ఆఫ్ ద ఫిల్మ్ అనే కైండ్ ఆఫ్ ఉంటదనమాట. ఒక స్పెసిఫిక్‌గా గ్రేవ్‌యార్డ్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే క్లైమాక్స్ బీచ్ దగ్గర సీక్వెన్స్ కావచ్చు. 'గౌరీప్రియ' పెర్ఫార్మ్ సో వెల్. ఆహ్, మనకి ఆ క్యారెక్టర్ ఆ 'నివి' అనే క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తదక్కడ. అండ్ ఆ అమ్మాయి ఎక్స్‌ప్రెషన్స్ కూడా లేదంటే ఆ అమ్మాయి ఆ డైలాగ్స్ చెప్పే విధానం కూడా అంటే తను అంటే ఒక తెలుగు సినిమాలో ఒక తెలుగు హీరోయిన్ డబ్బింగ్ చెప్పుకోవడం అనేది చాలా రేర్‌గా చూస్తుంటాం కదా! సో, ఇప్పుడు ఆ అమ్మాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లిటరల్లీ ఆ గ్రేవ్‌యార్డ్ సీన్స్ దగ్గర ఆ అమ్మాయి అరుస్తా ఉంటది, తిడతా ఉంటది. అంటే ఇట్ విల్ బి లైక్ ఏదో స్పెసిఫిక్‌గా ఒక డైలాగు, ఒక ప్రాస ఇదంతా కాకుండా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నట్టు ఉంటదనమాట. సో, అక్కడ ఆ అమ్మాయి పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. క్లైమాక్స్ సీక్వెన్స్‌లో పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. సో, ఆ అమ్మాయికి ఎందుకు ఫస్ట్ క్రెడిట్ అంటే ఆ 2 సీన్స్ చాలనమాట. సో, దోస్ వర్ గ్రేట్. అండ్ ఆహ్, ఆ! అండ్ 'కిరణ్ అబ్బవరం' గూడా 'కిరణ్ అబ్బవరంని' మనం మోస్ట్‌లీ ఇప్పుడు 'కే ర్యాంప్' గాని, లేదంటే అంత ప్రీవియస్ ఫిల్మ్స్‌లో అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ చూస్తున్నాము. అంటే అందులో గూడా ఏంటంటే ఇన్నోసెన్స్ త్రూ వచ్చే మెచ్యూరిటీ. కానీ ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఏదైతే ఒక మెచ్యూరిటీ ప్రదర్శించాడో కిరణ్, అది అంటే చూడ్డానికి కూడా అరే! కిరణ్ ఈస్ పెర్ఫార్మింగ్ వెల్ గదా! లేదంటే హి ఈస్ కమింగ్ ఔట్ ఆఫ్ హిస్ రెగ్యులర్ బిట్స్ కదా! అని అనిపించిందనమాట. ఆ కైండ్ ఆఫ్ మెచ్యూరిటీ దట్ వాస్ షోన్ త్రూ హిస్ ఐస్. మోస్ట్‌లీ అంత కళ్ళలోనే పలికించాల్సిన హావభావాలనమాట అవన్నీ. స్పెసిఫిక్‌గా అతని పేరుకొచ్చే ఒక జస్టిఫికేషన్ అనేది బాగా అనిపించింది. అంటే 'కిరణ్ విల్ హావ్ ఏ డిఫరెంట్ నేమ్ ఇన్ ద ఫిల్మ్' అది ఇప్పుడు రివీల్ చేయను గానీ, బట్ ఆ నేమ్‌కి ఒక జస్టిఫికేషన్ సీన్ ఉంటుంది. దట్ వాస్ బ్యూటిఫుల్లీ రిటన్ అండ్ ఆ సీన్‌లో కిరణ్ పెర్ఫార్మన్స్ కూడా అంతే బావుండింది. సో, మిగిలిన క్యారెక్టర్స్ లైక్ అరుణాదిత్ ఉన్నాడు సినిమాలో కానీ, అతని కైండ్ ఆఫ్ ఒక రోల్ ఏంటి మూవీలో? హి ఈస్ జస్ట్ ఎ పాసింగ్ క్లౌడ్ లాగానా? లేదంటే హి యాక్చువల్లీ ప్లేస్ ఎ హీరోలా అనేది ఒక క్లారిటీ లేకుండా అయిపోయిందనమాట. అతని స్క్రీన్ ప్రెజెన్స్ బావుండింది. అతని యాక్టింగ్ కూడా బావుండింది గానీ, ఆహ్, ఆ రోల్‌కి ఒక ప్రాపర్ గోల్ అనేది లేకుండా ఉంది. అండ్ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ వర్ రెగ్యులర్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్స్. వాళ్ళకొక గోల్ గట్రా ఆ కైండ్ ఆఫ్ అంటే సినిమాలో వాళ్ళకి గోల్ కైండ్ ఆఫ్ ఏముండదు. ఒక సింపుల్ వర్కింగ్ పీపుల్ అందరూ లివింగ్ ఇన్ ఎ హౌస్ అన్నట్లుగా చూపిస్తారు తప్ప, వాళ్ళకొక స్పెసిఫిక్ డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ లేవు. అది కూడా కొంచెం వర్కౌట్ చేసుంటే బావుండనిపించింది. ఎందుకంటే అది రొటీన్ ఫార్మాట్ కదా! నలుగురు ఫ్రెండ్స్, సపోర్టింగ్ ఫ్రెండ్సో లేదంటే ఈ హీరో ఎంత తిట్టినా పడే ఫ్రెండ్స్ ఈ కైండ్ ఆఫ్ ఇది. సో, అలా కాకుండా దానికి కొంచెం ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కూడా కొంచెం డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఇస్తే బావుండనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ బావుండింది. స్పెసిఫిక్‌గా ఆ కలర్ బ్యాలెన్సెస్ ఇవన్నీ లేదంటే టీఏలో తీసుకున్న కేర్. ఎందుకంటే హీరోయిన్ ఫేసెస్ స్పెసిఫిక్‌గా ఆ అమ్మాయి సాడ్ మూడ్‌లో ఉన్నప్పుడు ఐ బిలీవ్ దట్ దే హావెంట్ యూజ్డ్ ద మేకప్. ఆ మేకప్ ఏయకపోవడాన్ని లేదంటే ఆ నేచురాలిటీని ప్రెజెంట్ చేసిన విధానం కూడా బావుండింది. ఆ డీఐ త్రూ లేదా ఆ లైటింగ్ త్రూ. సో, 'గౌరీప్రియ' ప్రెజెంటేషన్ గాని లేదంటే 'కిరణ్ అబ్బవరంని' అంటే మినిమల్ సీజీఐ యూజ్ చేశారు. సో, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మనం అంటే చూస్తూ వచ్చాము కైండ్ ఆఫ్ థింగ్స్ అది రివీల్ చేయకూడదు గానీ, సో, అది దాన్ని సీజీఐ లేకుండా మోస్ట్‌లీ బాగా మేనేజ్ చేశారు. అండ్ ఎడిటింగ్ వాస్ నీట్. ట్రాన్సిషన్స్ బావున్నాయి. అంటే ద కైండ్ ఆఫ్ ట్రాన్సిషన్స్ విచ్ ఆర్ నీడెడ్ ఫర్ ద ఫిల్మ్ వర్ దేర్. అంటే ఆ ట్రాన్సిషన్స్ త్రూ గూడా దేర్ ఈస్ అన్ ఎమోషనల్ బాండేజ్ టు ద ఫిల్మ్. ఆ ఎలివేషన్స్ ఇవన్నీ గూడా బావున్నాయి. అండ్ ఎలివేషన్స్ విషయానికొస్తే దేర్ ఈస్ అ డాగ్ ఫైట్ ఇన్ ద ఫిల్మ్ విచ్ వాస్ కొరియోగ్రాఫ్డ్ వెల్. అంటే అది ఒక కైండ్ ఆఫ్ ప్రాపర్ విజిల్ మూవ్‌మెంట్ అంటాం గదా! ఆ కైండ్ ఆఫ్ విజిల్ మూవ్‌మెంట్ అది విచ్ వర్క్‌డ్ ఫర్ మీ. అండ్ మణిశర్మ ఆర్ఆర్ అండ్ బీజీఎం అనేది సినిమాకి బిగ్గెస్ట్ అసెట్. అంటే ఒక సినిమాలో ఒక ఎమోషనో, లేదంటే ఒక ఫీలింగ్‌నో, లేదంటే ఒక హార్ట్ బ్రేక్‌నో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్‌ని మనం ఇప్పటిదాకా చూసిన కైండ్ ఆఫ్ ఎలివేషన్స్‌కి అంటే ఒక, ఒక హై పిచ్ ఎమోషన్స్ లేదంటే హై పిచ్ మ్యూజిక్ చూసాం గదా! ఇక్కడ చాలా సూతింగ్‌గా చేస్తుంటారు మణిశర్మ. అరే! అంటే మెల్లగా ఎక్కుతా ఉంటదనమాట. అది పెయిన్ గావచ్చు, లేదంటే లవ్ కావచ్చు, లేదంటే ఒక జాయ్ గావచ్చు. ఇవన్నీ గూడా చాలా సూతింగ్‌గా మెల్లగా ఇంజెక్ట్ అవుతా ఉంటాయి. సో, 'మనీష్ శర్మ' 'ఆర్ఆర్' డిడ్ దట్ మ్యాజిక్ అండ్ 'మనీష్ శర్మ' సాంగ్స్ బ్యూటిఫుల్. అంటే అవి వైరల్ అవ్వలేకపోయాయి ఆ సాంగ్స్ బికాస్ ఆఫ్ ద మేజర్ వైరాలిటీ ఇష్యూస్ కానీ, ఆ సాంగ్స్ హాస్ డెప్త్. ఆ లిరిక్స్ హాస్ డెప్త్. 'అనంత్ శ్రీరామ్' లిరిక్స్ స్పెసిఫిక్‌గా ఒక్కొక్క పాటలో ఉన్న మీనింగ్ అంటే యాక్చువల్లీ ఇట్ విల్ రివీల్ ద స్టోరీ. అంటే ఆ సందర్భంలో హీరో మనసులో ఏమనుకుంటున్నాడు, లేదంటే హీరో ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, లేదంటే హీరోయిన్ ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి అనేది చాలా ప్రాపర్‌గా నీట్‌గా కన్వే చేశారు త్రూ లిరిక్స్.
సో, అది బావుండింది. అండ్ 'రవి నంబూరి' షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ హిస్ ఎఫర్ట్స్. కాకపోతే ఏంటంటే, ఆ సెకండ్ హాఫ్ విషయంలో కొంచెం అంటే దేర్ మైట్ బి పీపుల్ హూ వుడ్ లైక్ ద సెకండ్ హాఫ్ మోర్. కాకపోతే ఆ రైటింగ్ చాయిస్‌ని ఇంకాస్త ప్రాపర్‌గా ప్రొజెక్ట్ చేసుంటే బావుండేదనిపించిందనమాట. అంటే 'సాయి రాజేష్' ఏదైతే రాసుకున్నారో అది 'రవి నంబూరి' ఆన్ స్క్రీన్ ప్రెజెంటేషన్ విషయానికొచ్చేటప్పటికి కొంచెం ఎక్కడో దేర్ వాస్ ఎ మిస్ మ్యాచ్ ఆర్ దేర్ వాస్ ఎ కన్‌ఫ్యూజన్ కైండ్ ఆఫ్ అని అనిపించింది. ఆ పొసెసివ్‌నెస్ త్రూ వెళ్ళే ఒక జర్నీలో కొంచెం అది అక్కడ కొంచెం చాలా డిప్ అయింది ఫిల్మ్. సో, అదర్ దాన్ థట్ ఫర్ ద పెర్ఫార్మన్సెస్ స్పెసిఫికల్లీ ఫ్రమ్ 'గౌరీప్రియ' లేదా 'కిరణ్ అబ్బవరం' అండ్ 'మణి శర్మ' మ్యూజిక్ కోసం ఈ సినిమాని విత్ రైట్ ఎక్స్‌పెక్టేషన్స్ యూ కెన్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. దిస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.